హోల్సేల్ ధరలకే రిటైల్ గా అమ్మబడును. శుభ్రంగా ఎంపిక చేసిన ఉత్తమ ధాన్యం మృదువుగా ఉడికే ప్రతి గింజ. మా అడ్రస్ కేఎంఆర్ బ్రాండ్ రైస్, మైదుకూరు రోడ్డు, స్టేట్ బ్యాంక్ పక్కన, కేఎంఆర్ ట్రావెల్స్ లో లభించును. పొద్దుటూరు, కడప జిల్లా. మెదడు నరముల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారా? కర్నూలు, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు వంటి నగరాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొద్దుటూరులోనే ఈ సమస్యల పరిష్కారానికి అందరి కోసం స్థాపించబడింది వెంకటారాధ్య న్యూరో కేర్. మా అడ్రస్ డోర్ నంబర్ 9/397 ఈశ్వర గ్యాస్ ఏజెన్సీ పక్కన, హోమాస్పేట, పొద్దుటూరు, కడప జిల్లా. మా ఫోన్ నంబర్ 8519901459. పోతున్నామన్నా, స్టేషన్ కాడికే పోతున్నాం. నా పేరు హేమంత్ రెడ్డి. ఏమన్నా ఏం కావాలన్నా ఇన్ఫర్మేషన్ వాళ్ళ గురించి మీకు బ్రీఫ్ గా కావాలంటే ఇప్పుడైతే చెప్తాను నేను. అన్నా మేము తనికంటి వెంకటస్వామి, తనికంటి శ్రీనివాస్ ఇద్దరు కలిసి బిజినెస్ చేస్తున్నారు. అన్నదమ్ములు ఇద్దరు. నాకు చిన్నప్పటి నుంచి వెంకటస్వామి ఫ్రెండ్. ఇద్దరికి డబ్బులు ఇస్తున్నాను. అన్నకి ఇస్తున్నాను, తమ్ముడికి ఇస్తున్నాను, బంగారు కూడా ఇస్తున్నాను, వ్యాపారం చేపిస్తున్నాను. తనకి చాలా మటుకు గిరాకులు అందరూ చుట్టుపక్కల పల్లె నుంచి అన్ని చోట్ల నేను బిజినెస్ చేశాను, అతనికి ఇప్పించినాను. తర్వాత ఏం చేసినాడు, 2018 ఎండింగ్ 19 ఆ టైంలో ఏం చేశారంటే గిన వాళ్ళు ఇప్పుడు ఏదైతే షాప్ కొన్నారో వీళ్ళు మొత్తం ముందు నుంచే ప్లాన్ వేసుకొని మొత్తము డబ్బులు జనాల దగ్గర నుంచి తీసుకునేవి అన్న మటుకు కట్టుకుంటా వచ్చినాడు. తమ్ముడిని కట్టనివ్వలేదు డబ్బులు. ఇన్సూరెన్స్ ఎంత ఉండొచ్చు అన్న? నాది ఒక్కందే అన్న. అంటే కింద మేము మొత్తం మా గ్రూప్ అంతా మా పల్లెల్లో నేనంతా ఇప్పించినది అంతా వచ్చేసి 3.5 కోటి అసలే అన్న. 3.5 కోటి అసలు వడ్డీతో సహా అంత వేస్తే 4.5 కోటి అవుతుంది. బంగారు ఏమన్నా మీరు ఇచ్చినారా? 475 గ్రాములు ఇంక్లూడింగ్ దాంతో కలిపి 3.5 కోటి. ఓకే. సో ఇది 2019 లో ఏం జరిగిందంటే, ఎప్పుడైతే తమ్ముడు పక్కకు వచ్చేసినాడో, నాకు సంబంధం లేదంటున్నాడో, మేము పోలీస్ స్టేషన్ లో అప్పుడు మేము స్పందనలో కేసు పెట్టినాము. కేసు పెట్టింటే గిన సిఐ సారు అప్పుడు గంటా సుబ్బారావు గారు ఉంటే గిన పిలిపించి 3 టౌన్ లో పెట్టినాము. అప్పుడు ఓకేనా పెట్టింటే గిన ఇద్దరు అన్నదమ్ముళ్ళు వాళ్ళ నాయన ముగ్గురు వచ్చింటే గిన, నాయన వాళ్ళు ఏదో వ్యాపారం చేసుకుంటారు, నాకు సంబంధం లేదు, వాళ్ళ నాయన తప్పించుకుంటాడు. అన్నేమో నేను కాదు రాసిచ్చింది, వాడు కాదు రాసిచ్చింది, మాకు సంబంధం లేదు అంటున్నాడు. నెక్స్ట్ వచ్చేసి వీడిని అడిగితే గిన నేనే సంబంధము, నేనే కడతాను అన్నాడు. ఎట్లా కడతావు అంటే గిన, నాకు టైం ఇస్తే కడతానంటే గిన, ఇన్నాళ్ళు టైం ఇచ్చింటే నువ్వు కట్టలేదు కదా, ఇప్పుడు ఏంది పరిస్థితి అది ఇది అంటే గిన, సరే సార్ నాకు నెలకు 4 నుంచి 5 లక్షలు కట్టుకుంటా, నేను మొత్తం క్లియర్ చేసుకుంటాను సార్ అది ఇదని ఒక అగ్రిమెంట్. అంటే ఏ విధంగా వాళ్ళకి ఏదన్నా గ్యారంటీ ఇవ్వమ్మా అట్లంటే గిన, ఒక అగ్రిమెంట్ లో ఇప్పుడు ఏదైతే షాపు సగభాగం ఉందో అది మనకు అగ్రిమెంట్. షాపు పాత షాపులు 2 షాపులు ఉంటే గిన, అబ్బాయి పేరు మీద ఒక షాప్ ఉంటే గిన, అది అతన్ని సంక్రమించే ఆస్తులు కంప్లీట్ గా అన్ని రాసిచ్చినాడు అగ్రిమెంట్. తమ్ముడు వాళ్ళన్న కూడా ఉన్నాడు ఆ రోజు పంచాయతీ జరిగినప్పుడు. అంటే వాళ్ళన్న కూడా ఏమైనా నేను కూడా నాకు సంబంధం లేదు వాన అప్పులతో అని చెప్పేసి వెళ్ళిపోయినాడు. ఓకే, నాకు సంబంధం లేదు సార్ అని. ఇచ్చిందేమో చిన్నోనికి తమ్మునికే ఇద్దరికి ఇచ్చినామన్నా. అన్న పెండింగ్ పెట్టిన వచ్చినాడు. ఓకే, మనకు అగ్రిమెంట్ రాసిన 4 days కి కంప్లీట్ రిజిస్ట్రేషన్ చేసేసుకున్నాడు అన్న. ఏది మనకి ఏవైతే మెన్షన్ చేసినాడో ప్రాపర్టీస్ దాన్ని చేసేసుకొని రిజిస్టర్లు కానివి, అంటే దాంట్లో అన్ని కొన్ని మా 22A కింద ఉన్నాయి కదా, అవి ఒకటి అతని పేరు మీద ఉండేటి అట్లే పెట్టేసి మిగతాటివన్నీ మొత్తం ఈయన రిజిస్టర్ చేసేసుకొని పంపించేసినాడు తమ్ముడిని ఇక్కడి నుంచి. ఇది మాకు తెలియకోకుండా ఉండడానికి ఒక 6 to 8 months వరకు కట్టినాడు అమౌంట్ ప్రీ ప్లాన్డ్ గా. దాని తర్వాత ఈయన షాప్ స్టార్ట్ చేసినాడు వర్క్ చేయడం. ఆయన డబ్బులు ఇవ్వకుండా ఉండడం, ఈయన షాప్ స్టార్ట్ చేయడం. తర్వాత పోయి చూసుకుంటే గిన ఇల్లు రిజిస్ట్రేషన్ చేసేసుకున్నారు. ఇప్పుడు పోయి అడిగితే గిన నా పేరు మీద ఏం లేవు, నా దగ్గర ఉండేది ఇవే, నా దగ్గర ఏం లేవు, అవి మళ్ళీ నీకైతే గిన సగభాగం ఆస్తి అయితే రావాలి కదా షాప్ లోది ఇవన్నీ మొత్తం అని అంటే, నాకేం లేదు వచ్చేదని వాడంటాడు. తమ్ముడేమో అన్నేమో వానికేం లేదు, ఇదంతా నా ఆస్తి అంటున్నాడు. ఇప్పుడు మీకు ఏ విధంగా న్యాయం జరుగుతుందని మీరు అనుకుంటారా? అన్న మేమైతే గిన స్టేషన్ లో చెప్పినాము, ఇప్పుడు చాలా సార్లు తిరిగినాము. కాకపోతే ఏంటంటే గిన మేము తిరిగిన టైంకి పోలీసు వాళ్ళు చేయడం తోటి పోలీసు వాళ్ళు కూడా ఇది సెన్సిటివ్ ఇష్యూ అయిందమ్మా, మా సస్పెండ్ కూడా అయిపోయినారు అది ఇదని వాళ్ళు అలా ఉన్నారు.
పోలీసులు. ఆ, సో ఇది కొంచెం అంటే మా లీగాలిటీస్ ఇష్యూస్ మీది జనాలకి ఇట్లా మోసం చేసినందువల్ల ఎంత మటుకు లీగాలిటీ అని చెప్పేసి వాళ్ళు చెక్ చేసుకుంటున్నారు. మనం ఇచ్చిన కంప్లైంట్స్ మేము ఆల్రెడీ అప్రోచ్ చేసాం. అది ఎన్ని రోజులకి తేలకపోవడం తోటి మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇప్పుడు ఆస్తులు కూడా వాళ్ళు పంచుకొని బినామీల పేరు మీదకి ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటున్నారు. కాబట్టి ఇప్పుడు మేము ఇంకా ధర్నా చేస్తున్నాం. అన్నా. ఓకే, ఇప్పుడు మీకు స్టేషన్ లో కాంప్రమైజ్ అయితే అయినట్టు, లేకుంటే ధర్నా చేస్తారని మీరు ఖచ్చితంగా చెప్తారు. మేము మళ్ళీ వస్తామని చెప్పినాం. ఓకేనా? షాప్ ఓపెన్ చేయొద్దు, మాకేదో చెప్పాలా అన్న వచ్చేసి తీసుకొని తమ్ముని పక్కకు తప్పించి ఇది అగ్రిమెంట్ రాయించిన స్థలాన్ని మళ్ళా తను రిజిస్టర్ చేయించుకున్నాడు అన్న. 5 రోజులకే నాకు రిజిస్టర్ చేయించిన 5 రోజులకే మళ్ళా అన్న రిజిస్టర్ చేయించుకున్నాడు. మోసం చేయాలనే ఉద్దేశంతో ఆడపిల్లల రైతుల బంగారు డబ్బు తీసుకొని ఇట్లా మోసం చేస్తున్నారు ఆడపిల్లలను అందరినీ. ఇద్దరు అన్నదమ్ముడు, ఇద్దరు కలికంటి శ్రీనివాసులు, కలికంటి వెంకటస్వామి, ఇద్దరు మోసం చేసినారు. మోసం చేసి ఇప్పుడు వాళ్ళని పక్కకు తప్పించినాడు. వీడు మాత్రము వీడు కూర్చొని నాకు సంబంధం లేదని చెప్తున్నాడు. ఎంత డబ్బులు ఇవ్వాలమ్మా? దాదాపు 10 మంది రైతులు. ఎంత డబ్బులు? బంగారు అంతా. ఎంత బంగారు? మొత్తం బంగారే. అదే ఎంత అంటే దాదాపు 15 మంది అనుకో. అంతా 10 మంది రైతులు, 5 మంది జాబు వాళ్ళు, మొత్తం 15 మంది అంతా కలిసి బంగారు 5 కోట్ల బంగారు. మీ ఏ ఊరు? మాది వచ్చేసి గోపాలే. మీ పేరు ఏం పేరు? విజయలక్ష్మి. ఇద్దరు అన్నదమ్ములు కలిసి తీసుకున్నారు. ఇంట్లో కూడా షాప్ లో మాకు రాయించినారు. ఆ పోలీస్ స్టేషన్ లోనే రాయించినారు. మా దగ్గర అంటే పక్కా ఆధారాలు ఉన్నాయి. అది మీది ఉంటుంది కదా, కడపలో పెట్టుకుంటాం కదా, స్పందనాలో పెట్టింటే ఆయన న్యాయం చేసినాడు. దీన్ని ఇస్తామన్నారు, ఇవ్వకుండా ప్లేట్ రాయించి కూర్చోండారు. పోలీస్ స్టేషన్ అదో డేట్స్ అన్ని దాంట్లో పోలీస్ స్టేషన్ పోయినారు. ఏం చెప్పినారు? అదే నెలకింత ఇస్తామని చెప్పినారు. ఇయ్యలే. ఒక 2-3 నెలలు ఇచ్చినాడు. 50,000, 20,000, ₹1,00,000 అంతే. 2-3 నెలలు ఇచ్చినాడు. మళ్ళీ ఇయ్యలేదన్నా. అన్నదమ్ములు ఇద్దరు కలిసి నాటకం ఆడుతున్నారు. ఉమ్మడిలో ఉండగానే తీసుకున్నారు. రైతులయ్యా, ఆడపిల్ల రైతులు. ఆయనకి ఇంత చెప్పాం మేము. మాకు చాలా బాధితులు ఉన్నాం మేము ఇలా నష్టపడతానికి రాలే. మేము వచ్చి కూర్చున్నాం. ఇక్కడ మా బాధ ఎలా కూర్చున్నాయి. ఎంత మంది సఫర్ అవుతున్నారు దీని వల్ల, బయటికి రాలేక. ఆడపిల్లలు అత్తగారు కలిసి తరుగుతున్నారు బంగారు లేదని. అందరూ సావాలి దీని వల్ల. వీడు ఒక్కడేమో మేడ వేసుకున్నాడు. ఆయన ఎంతమంది చెప్తారు, చుట్టూ స్థలాలు ఉన్నాయి, అన్ని మిగిలిన స్థలాన్ని చూస్తున్నాడు. అందరి కొండ మట్టి వేసుకున్నాడు. మేమే ఉన్నాం బాధితులము. మేమే 15 మంది ఉన్నాం. వాటా ఉందని రాసినాడు మాకు షాపులో. అన్ని పక్క ఆధారాలు మా కాడ ఉన్నాయి. అన్ని ఆధారాలు ఉన్నాయి. మన ఇంటి వంటలో రుచి, పరిమళం, ఆనందం ఇవన్నీ ఒకే చోట కలవాలి కదా. అందుకే మీకోసం వచ్చింది కేఎంఆర్ బ్రాండ్ రైస్. శుభ్రంగా ఎంపిక చేసిన ఉత్తమ ధాన్యం, మృదువుగా ఉడికే ప్రతి గింజ, సహజమైన సువాసన, అద్భుతమైన రుచి, ప్రతి భోజనాన్ని ప్రత్యేకంగా మార్చి నాణ్యత. వావ్, ఎంత టేస్టీగా ఉంది! పిల్లలు ఇష్టపడే రుచి, పెద్దలు నమ్మే నాణ్యత. ప్రతిరోజు భోజనం ఒక పండగలా అనిపించాలి అంటే కేఎంఆర్ బ్రాండ్ రైస్ తప్ప మరొకటి లేదు. కేఎంఆర్ బ్రాండ్ రైస్ మీ కుటుంబం నమ్మే నాణ్యత. నాణ్యతే మా పరమావధి. కేఎంఆర్ బ్రాండ్ రైస్ హోల్సేల్ ధరలకే రిటైల్గా అమ్మబడును. మా వద్ద NDLR రైస్, జీలకర్ర మసూరా, స్ట్రీమ్ రైస్ అమ్మబడును. మా అడ్రస్ కేఎంఆర్ బ్రాండ్ రైస్, మైదుకూరు రోడ్డు, స్టేట్ బ్యాంక్ పక్కన, కేఎంఆర్ ట్రావెల్స్లో లభించును. పొద్దుటూరు, కడప జిల్లా. మెదడు నరముల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారా? కర్నూలు, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు వంటి నగరాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొద్దుటూరులోనే ఈ సమస్యల పరిష్కారానికి అందరి కోసం స్థాపించబడింది వెంకటారాధ్య న్యూరో కేర్, మెదడు నరముల హాస్పిటల్. డాక్టర్ ఆర్ జయచంద్రారెడ్డి, MD, పీడియాట్రిక్, DM, న్యూరాలజీ ఆధ్వర్యంలో అందరికీ వైద్య సేవలు అందిస్తుంది వెంకటారాధ్య న్యూరో కేర్ హాస్పిటల్. మా వద్ద లభించే వైద్య సేవలు పక్షవాతం, మూర్ఛ, ఫిట్స్, తలనొప్పి, మెడనొప్పి, మూతి వంకర, వణుకు, కంపవాతము, మతిమరుపు, నరాల బలహీనత, తిమ్మిర్లు, మంటలు, నడుము నొప్పి, కళ్ళు తిరగడం,
కండరముల జబ్బులు, తూలినట్లు నడవడం వంటి వాటికి వైద్య సేవలు అందించబడును. మూర్ఛ వ్యాధి పరీక్ష, వీడియో మూర్ఛ వ్యాధి పరీక్ష, నరాలకు సంబంధించిన కంప్యూటర్ కరెంటు పరీక్ష, కంటి నరములకు సంబంధించిన కంప్యూటర్ పరీక్ష, ఫిజియోథెరపీ వైద్య సదుపాయం, చెవి నరములకు సంబంధించిన కంప్యూటర్ పరీక్షలు ప్రత్యేకంగా చేయబడును. పక్షవాతం వచ్చిన 4 గంటల 30 నిమిషాలలో రక్తం గడ్డం తరుగుటకు ప్రత్యేక సూది మందు థర్బోలైసిన్ నిత్యం అందుబాటులో ఉండట మా హాస్పిటల్ ప్రత్యేకత. చిన్నపిల్లల ఎదుగుదల లోపం, జన్యు సంబంధిత వ్యాధులు, మూర్ఛ వ్యాధులకు ప్రత్యేకంగా చూడబడును. మా అడ్రస్ డోర్ నంబర్ 9/397 ఈశ్వర గ్యాస్ ఏజెన్సీ పక్కన, హోమాస్పేట, పొద్దుటూరు, కడప జిల్లా. మా ఫోన్ నంబర్ 8519901459.